ఈరోజు బైబిల్ మాట, పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపము. ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనపెట్టుచున్నాను. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చేయకము. పరుల పాపముల్లో పాలువాడై ఉండకము. నీవు పవిత్రుడగుగా ఉండునట్టు చూచుకొనుము. ఇక మీదట నీళ్లేగాక నీ కడుపు జబ్బు నిమిత్తంగా తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువల్లే మంచి కార్యములు తేటగా బయలుపడనివి దాచబడనేరవు. దేవుని నామము ఆయన బోధయు దూషింపబడకున్నట్లు దాసత్వమున కాడి కింద ఉన్నవారందరూ తన యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులను ఎంచవలను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులను అయి ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించు వారిని హెచ్చరించుము. సంతుష్టి సత్యమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములో నుండి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులకుటకు ఆపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టంలోను నాశంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకుండ్రి. దైవజనులారా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవనాధారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షముగా వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆమెన్. 1 తిమోతి 6వ అధ్యాయము కొన్ని వచనములు.